ఇంకా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో భగవద్గీత పరిషత్ ద్వితీయోధ్యాయ అందులో 47వ దాని గురించి తెలుసు. అనగా బాల్యావ్యస్థ, యువకునికి ధర్మం, యౌవనం, మధ్య మావస్థ, జర, వయస్సు గడిచిపోవడం, జీర్ణావస్థ అనే పరస్పర విలక్షణమైన ఒకదానితో ఒకటి పోలిక లేని మూడు అవస్థలు. వీటిలో మొదటి అవస్థ నశించిన ఆత్మ నశించడం లేదు, రెండో అవస్థ పుట్టినా ఆత్మ మళ్ళీ పుట్టడం లేదు. మరేమనగా ఆత్మ ఎలాంటి వికారాలు లేకుండా ఉండగానే రెండవ అవస్థ మూడవ అవస్థ దేహాన్ని కలుగుతున్నట్లు ఏ విధంగా కనబడుతున్నదో అదే విధంగా ఆత్మ ఏ వికారాలు చెదరకుండా ఉండగానే దేహాంతరం యొక్క అనగా మరో దేహం యొక్క ప్రాప్తి కలుగుతున్నట్టు ఇది ఇలా జరుగుతుండగా బుద్ధిమంతుడు మోహం చెందడు. భాష్యం. యద్యపి ఆత్మ వినాశనమిత్తి మోహం న సంభవతి నిత్యః ఆత్మా ఇతి విజానతః తథాపి శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తినిమిత్తి మోహం లౌకికః దృశ్యతే. సుఖ వియోగ నిమిత్తః దుఃఖ సంయోగ నిశ్చితః శోకః ఇత్యేతత్ అర్జునస్య వచనం ఆశ్రయ ఆహ. మూలం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ కదా ఆగమాపాయో నిత్యా స్థాంస్థితిక్ష భారత. మాత్రా స్పర్శ ఇతి మాత్రాః అభిః మీయంతే శబ్దాదయ ఇతి శ్రోత్రాదీని ఇంద్రియాణి. మాత్రాణం స్పర్శ శబ్దాదితి సంయోగం తే శీతోష్ణ సుఖదః శీతం ఉష్ణం సుఖం దుఃఖం చ ప్రయత్యంతే ఇతి అథవా స్పృశ్యంతే ఇతి. స్పర్శ విషయ శబ్దాదయః మాత్రశ్చ స్పర్శశ్చ శీతోష్ణ సుఖ దుఃఖతః. శీతం కదాచిత్ సుఖం కదాచిత్ దుఃఖం తదా ఉష్ణంపమ్యనియతతోరం సుఖ దుఃఖే పునః నియతరూపే యతః న వ్యభిచరతః అద్య సాభ్యం పృథక్ శీతోష్ణ గ్రహణం యుష్మాత్ తే మాత్రాస్పర్శదః ఆగమాపాయనః ఆగమాపాయశీలః తస్మాత్ విముచ్య అతః తాన్ శీతోష్ణాదీన్ తితిక్ష ప్రసహస్య తేషు హర్షం విభేదం చ మా కాశీ ఇచ్చగః. బాలనందిని. యద్యపీతి ఆత్మ నిత్యమైనది అని తెలిసిన వానికి ఆత్మ నశిస్తుంది అనుకొనడం చేత కలిగే మోహం కలగకపోయినా శీత ఉష్ణ సుఖ దుఃఖాలను పొందడం చేత కలిగే లౌకికమైన మోహము సుఖం దుఃఖం దూరం అవడం వల్ల దుఃఖంతో సంబంధం వల్ల కలిగే శోకము కనబడుతున్నది కదా అని అర్జునుడు నుండి ఆశంకించుకొని అంటున్నాడు. మాత్రేతి మాత్రేతి కౌంతేయ కుంతీపుత్రః భారత వంశంలో పుట్టినవాడా. మాత్రా స్పర్శ తు ఇంద్రియాలకు శబ్దాది విషయాలతో కలిగే సంబంధంలైతే శీతోష్ణ సుఖ దుఃఖ